నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. మరి ఈరోజు మనం భక్తి యోగం 12th చాప్టర్ భక్తి యోగంలోని 3, 4, 5 శ్లోకాస్ చెప్పుకుందాం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. మొదటి చరణం చూద్దాం. ఏత్వక్షర ఏత్ ఏత్వక్షర ఏత్వక్షర మనిర్దేశ్యం మనిర్దేశ్యం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర 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 గమ చింత్యంచ చింత్యన్ త్య త ప్లస్ య త్య అక్కడ అనుస్వర ఉచ్చారణ న్ కింద పలుకుతాం అనమాట. చ హ్రస్వంగా పలకాలి. సర్వత్ర గమ చింత్యంచ. నాలుగో చరణం కూటస్థ కూ దీర్ఘాక్షరం ట హ్రస్వంగా పలకాలి. స్థ 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 అని పలకాలి. థ థ అనమాట. మహాప్రాణాక్షరం థ ఒత్తుగా స్ట్రెస్ ఇచ్చి పలకాలి. కూటస్థ మచలన్ మచలన్ అక్కడ అనుస్వర ఉచ్చారణ పొల్లు నా కింద పలుకుతా. కూటస్థ మచలన్ ధ్రువం ధ్రు దాకి రావుతుంది అండ్ దాకి పొల్లు మహాప్రాణాక్షరం థ స్ట్రెస్ ఇవ్వాలి. ధ్రువం కూటస్థ మచలన్ ధ్రువం. పూర్తి శ్లోకం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. నాలుగో శ్లోకం చూద్దామండి. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. మొదటి చరణం చూద్దాం. సన్నియమ్యేన్ సన్ని నా కింద నా ఒత్తు గుడి సన్ని సన్ని యం ఏన్ యం ఏన్ యం ఏంద్రియగ్ యం ఏంద్రియగ్రామం యం ఏంద్రియగ్రామం సన్నియమ్యేంద్రియగ్రామం. రెండో చరణం. సర్వత్ర 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 సమబుద్ధయః సమబుద్ధయః దా కింద దా ఒత్తు మహాప్రాణాక్షరం యా తర్వాత విసర్గ ఉచ్చారణ హా కింద పలకాలి. సర్వత్ర సమబుద్ధయః. మూడో చరణం చూద్దాం. తే ప్రాప్ను తే ప్రాప్నువంతి తే తే ప్రాప్ను ప్రాప్ను తే ప్రాప్నువంతి వంతి తే ప్రాప్నువంతి మామేవ మామేవ తే ప్రాప్నువంతి మామేవ. నాలుగో చరణం. సర్వ సర్వ భూత భూ బా మహాప్రాణాక్షరం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. సర్వభూత హితే హితే తా ఏత్వం పొల్లు హితే రతాః రతాః రా హ్రస్వంగా పలకాలి. తా దీర్ఘంగా అండ్ తా తర్వాత విసర్గ ఉచ్చారణ హ రతాః. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఐదో శ్లోకం చూద్దాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖన్ దేహవద్భిరవాప్యతే. మొదటి చరణం చూద్దాం. క్లే క్లే మామూలుగా మనం క్లేతో ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు అవునా. క్లే ఇది తెలుగులో కాకేత్వం పొల్లు కింద లావత్తు క్లే క్లేశో షో క్లేశో ధి ధి మా ప్రాణాక్షరం ధి అక్కడ స్ట్రెస్ ఇచ్చే పలకాలి. అవి అట్లనే పలకాలి. క్లేశోధికత
రస్తే రస్తేషాం రస్తేషాం క్లేశోధికత రస్తేషాం. రెండో చరణం అవ్యక్త 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 సక్త 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 చేతసాం. చాకేత్వం పొల్లు, తా హ్రస్వంగా పలకాలి, మళ్ళీ సా దీర్ఘంగా పలకాలి, పొల్లుమ. అవ్యక్త సక్త చేతసాం. మూడో చరణం అవ్యక్త అవ్యక్త అవ్యక్తా హి గతిర్దుఃఖన్ అవ్యక్తా హి గతిర్ దుఃఖన్ ఖన్ కా మహాప్రాణాక్షరం దుఃఖన్. అక్కడ అనుస్వర ఉచ్చారణ, పొల్లు స కింద పలకాలి. అవ్యక్తా హి గతిర్దుఃఖన్. నాలుగో చరణం దేహవద్భి బా అక్కడ మహాప్రాణాక్షరం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. రవాప్యతే తే ఏత్వం పొల్లు. దేహవద్భి రవాప్యతే. పూర్తి శ్లోకం చూద్దాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖన్ దేహవద్భి రవాప్యతే. చూసారు కదండి, మరి ఈరోజు 3, 4, 5 శ్లోకాలు ఎలా చదువుకోవాలి, ఎలా చదివించాలి, పిల్లలు పక్కన కూర్చోబెట్టి అవి ఒకసారి వినిపించి మళ్ళీ కొంచెం ఏమైనా వాళ్ళకి అర్థం కాకపోతే దగ్గర కూర్చొని చెప్పిస్తూ ఉండండి. అండ్ తెలిసిన పిల్లల్ని వాళ్ళు చదివాక ఒక్కొక్క చరణం, ఫస్ట్ చరణం, రెండో చరణం, ఒక్కొక్క చరణం 5 times రిపీట్ చేపిస్తూ ఉండండి. మళ్ళీ రెండో చరణం మళ్ళీ 5 times, అట్లా మళ్ళీ మొత్తం లైన్, మొత్తం ఫస్ట్ లైన్, ఆ తర్వాత సెకండ్ లైన్లో ఆ మూడో చరణం, నాలుగో చరణం అండ్ ఆ సెకండ్ లైన్ మొత్తం అలా 5 times. ఆ పిల్లలకు ఒక్కొక్కరికి 2 సార్లు చదివితే వచ్చేసే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి కాకపోతే ఆ ప్రొనౌన్సియేషన్ ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంతేనండి. ఈ శ్లోకాలు ప్రాక్టీస్ చేపిస్తారని అనుకుంటున్నాను. అండ్ పిల్లలు కూడా తొందరగా పట్టుకుంటారు. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శ్లోకాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.